ఇప్పుడు మా ఏరియాలో గొడవ జరిగినాక కూడా మా స్థానిక శాసనసభ్యులు పద్మారావు గారు మాకు సపోర్టింగ్ గా మాకు ఇమీడియట్లీ మా సపోర్ట్ ఖండించారు. మాకు వచ్చి మాకు నిలబడ్డారు పద్మారావు సార్ గారు. ఆ విషయం తప్పకుండా ఆయన కూడా ధన్యవాదాలు. అయితే నిన్న జరిగిన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు ఏదైతే దాడి చేసారో ఆ విషయం తెలుసుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాధితులను పరామర్శించుకు రావడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో క్షుణ్ణంగా అన్ని సమీక్షించిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా లోకల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటు బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశం మీద వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ ఈ అంశం మీద 2 విషయాలు చెప్తే బాగుంటుందని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. మీ అందరికీ సామాజిక ఉద్యమాలకు వందనాలు మిత్రులారా. ఏదైతే మార్వడి గూండాస్, మార్వడి రౌడీలు హైదరాబాద్ కేంద్రంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయి కిరణ్ మీద దాడి చేస్తా ఉంటే ఆపడానికి వచ్చినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి అన్న ఎంత తీవ్రంగా గాయాలు చేశారో ఈ అన్నని ఇంకో ఎందుకు ఇలా జరుగుతుంది బ్రదర్, ఏం జరిగిందని ఆపడానికి వచ్చిన ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్న పేరు అరుణ్ అన్నని, ఈ అన్న పేరు కూడా సాయి. ఈ అన్న పాలు అమ్ముకుంటాడు. ఈయన వృత్తి వచ్చేసి కటిక ఆరి కటికి మాంసం ఏం చేస్తారు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటా ఉన్నారంట. వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు తెలుసు, వాళ్ళ కమ్యూనిటీ వీళ్ళకి తెలుసు. ఇక్కడ ఎంత అహంకారం అంటే మార్వాడీస్ కు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చినటువంటి మార్వాడీస్ మీరు బతుకుతే మాకేం బాధలేదు, కానీ మా పైన విచక్షణారహితంగా అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటి అంటే కారు రోడ్డు మీద పెట్టుకుని ఉన్నాడు, ఇంకో బండి పోవడానికి స్పేస్ లేదు. వెనకాల నుంచి వచ్చినటువంటి సాయి కిరణ్ అనేటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అదే బస్తీలో ఎక్కడన్నా సాయి కిరణ్ కు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎంత దూరం, 10 అడుగుల దూరం ఉంటుంది. రోజు వచ్చిపోయేటువంటి క్రమంలో దారి గడ్డ పెట్టుకొని మార్వాడి గుండాసు మీకు బంగ్లాలు ఉంటే, బిల్డింగ్లు ఉంటే, కార్లు ఉంటే, ధనం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. పబ్లిక్ ప్రాపర్టీ రోడ్ అనేది రోడ్ల మీద పెట్టుకొని మీరు రౌడీజం గుండాయిజం చేస్తా ఉంటే, అడిగినటువంటి వ్యక్తుల మీద దాడులు వేసి అరాచకాలు సృష్టిస్తా ఉంటే ఖబర్దార్ మార్వాడి గుండాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏమనుకుంటున్నారు మీరు? ఇది తెలంగాణ, రాజస్థాన్ లో, గుజరాత్ లేకపోతే వేరే రాష్ట్రం కాదు. ఇది ఇంత దారుణంగా కొట్టి కొద్దిగుంటే ప్రాణాలు పోయేటి. వాళ్ళ పిల్లలు ఉంటారు, భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లవాడు ఆయన రాలేనటువంటి పరిస్థితి. ఆయన పన్ను మొత్తం ఇంజరీ చేశారు, విరిగిపోయింది పన్ను, ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి మార్వాడీ గుండాలారా ఖబర్దార్ అని సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఈ దాడికి పాల్పడినటువంటి ఈ అభిషేక్ ఎవరైతే ఉన్నారో, అభిషేక్ తర్వాత మిగతా ఒక 6 ఉన్నారు మార్వాడీ గుంపుని మొత్తం కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని వాళ్ళందరినీ 100కు 200% వాళ్ళు దాడికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా అన్నమాట వాస్తవం. కాబట్టి పోలీసులు ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి విచారణ చేసి దోషులు ఎవరినైతే వాళ్ళకు నిజంగా వీళ్ళు తప్పుంటే జెన్యున్ గా మీరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేశారండి, మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 6 ఉన్నారు దీంట్లో నిందితులు. కాబట్టి 100కు 200% మీరు కనుక అరెస్ట్ చేయకపోతే కనుక పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నట్టు మేము భావించాల్సి వస్తుంది. మేము ఈ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున ర్యాలీ అని పెట్టుకుంటే పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నాకు ఫోన్ చేసి ర్యాలీ తీస్తే ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పర్మిషన్ లేదు కాబట్టి మేము ర్యాలీ తీయలే. ప్రజాస్వామ్యం గౌరవించే పర్మిషన్ తీసుకొని చేసుకోమన్నారు కదా, రైట్, పర్మిషన్ తీసుకొని చేసుకుంటాం. అరెస్ట్ కనుక మీరు చేయకపోతే కనుక పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని దళిత సంఘాలను, అన్ని బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చినటువంటి మార్వాడీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంపదను కొల్లగొడుతూ ఎప్పటి నుంచో ఇక్కడ బతుకుతున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మీద దెబ్బకొడతారు. ఈ రోజు రకరకాల పావు బాజీ, దాల్ బాటి, కచోరీ, లేకపోతే ఇంకో పానీపూరి, ఇటువంటి తిండి మాది కాదు. అయినా సరే మేము మీ తిండిని గౌరవిస్తాం, మీ కల్చర్ని గౌరవిస్తాం. ఎందుకు మా మీద ఇటువంటి దాడులు చేస్తా ఉన్నారు? పక్కనే ఉన్నటువంటి ఆంధ్రనే మా మీద పెత్తనం చెలాయిస్తే ఖబర్దార్ ఆంధ్ర, సీమాంధ్ర దోపిడీదారులను వాళ్ళు వ్యతిరేకంగా కొట్లాడినాం.
కాబట్టి మీ వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ఎవరున్నా సరే ఖబర్దార్ చెప్తా ఉన్నాము. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, మేము బీసీకే పార్టీగా, బీసీకే పార్టీ అధికారం